ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. తెలుగు, ఉర్దూ భాషల్లో సంస్కృతి, సాహిత్యం, సమాచారం, సంగీతాన్ని ప్రజలకు అందిస్తూ గత 7.5 దశాబ్దాలుగా ప్రజల మన్ననలు అందుకుంటోంది. తెలుగు, ఉర్దూ భాషల్లో వార్తలతో పాటు వినోద కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ఆధునిక సాంకేతిక యుగంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వజ్రోత్సవ వేడుకల నేపథ్యంలో దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. దేశంలోని అతిపెద్ద రేడియో నెట్వర్క్ లో భాగమైన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేడు ఒక చారిత్రక మైలురాయిని దాటుతోంది. ఒక సుదీర్ఘ ప్రస్థానాన్ని గుర్తు చేస్తోంది. ఎంతో మంది ఈ కేంద్రంతో తమకున్న అనుబంధాన్ని, తీపి గుర్తులను స్మరించుకునే సమయం ఇది. తమకు జీవితాన్నిచ్చింది హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రమని సగర్వంగా చెప్పుకుంటున్న తరుణం ఇది. నిజాం హయాంకు చెందిన దక్కన్ రేడియోలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మూలాలున్నాయి. తన ప్రసారాలతో భాగ్యనగర వాసులకు చేరువయి స్వాతంత్ర్యం అనంతరం 1950లో ఈ కేంద్రం భారత ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత 1956లో ఆల్ ఇండియా రేడియోలో విలీనమై దేశంలోనే అతిపెద్ద ఆకాశవాణి కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజల సమాచార, వినోద, భాష, సాంస్కృతిక అవసరాలను తీరుస్తోంది. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఒక మహావృక్షంగా ఎదిగి ఎంతో మంది కళాకారులు, రచయితలు, సంగీత విద్వాంసులు, ఉద్యోగులకు ఆశ్రయాన్నిచ్చింది. ఈ కేంద్రం నుండి గాలిలో కలిసిన శబ్ద తరంగాలే ఇక్కడి ప్రజల సుసంపన్నమైన సంస్కృతి, సాహిత్యాలకు శిఖరమంత సాక్ష్యంగా నిలిచాయి. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా సమాచారం, విద్య, వినోదాన్ని అందించడంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. టెలివిజన్ లేని రోజుల నుండి ఇప్పటి వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తలు విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచాయి. వినోదాన్ని పంచడంలో వివిధ భారతి ప్రసారాలు శ్రోతల అభిమానాన్ని పొందాయి. ఆకాశవాణి శబ్ద భాండాగారంలోని అమూల్య కార్యక్రమాలు. ఆకాశవాణి వార్తలు చదువుతుంది అంటూ వార్తలోని భావాలను తమ స్వర విన్యాసం ద్వారా వినిపించిన హైదరాబాద్ కేంద్రం న్యూస్ రీడర్లకు శ్రోతలు అభిమానులుగా మారారు. ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు ప్రారంభమైన రోజుల నుండి యువతను ఆకట్టుకుంటున్నాయి. ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ చరిత్రలో అనేక కీలక ఘట్టాలున్నాయి. 1969లో తెలంగాణ ఉద్యమం, 1975లో ఎమర్జెన్సీ, స్వాతంత్ర సమర ఘట్టాలు, ఆధునిక భారత నిర్మాణంలోని ముఖ్య సంఘటనలను నిష్పక్షపాతంగా ప్రసారం చేసింది. ఈ కేంద్రం గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు అందరినీ ఒక తాటిపైకి తెచ్చింది. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, సాంస్కృతిక అవగాహనపై కార్యక్రమాలతో సమాజంలో సానుకూల మార్పులకు దోహదపడింది. పాడి పంట వ్యవసాయ కార్యక్రమం కోసం సృష్టించిన పెద్దయ్య, చిన్నమ్మ పాత్రలను శ్రోతలు ఇప్పటికీ తలుచుకుంటారు. ఈ సంవత్సరం ఈ ఏరుశనగ కూడా వేద్దాం అనుకుంటున్నా పెద్దయ్య. సరే, ఏరుశనగ వేసినా కూడా ఎంత ఎక్కువ ఏం అవసరం రాదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఆకలి వేసినప్పుడు అన్నం తింటే బాగుంటదా? పొట్ట నిండుగా ఉన్నా సరే తిను తిను తినని పెడితే బాగుంటదా? అట్ట బాగుంటది పెద్దయ్య. పొట్ట నొప్పి వచ్చి వాంతులు అయిపోవు. ఈ 75ఏళ్లలో ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ అనేక దశాబ్దాల సాంస్కృతిక సంపదను సృష్టించింది, సంరక్షించింది. తెలుగు సినిమా సంగీతం, శాస్త్రీయ సంగీతం, జానపద కళలను ప్రోత్సహించడంలో ఈ కేంద్రం ప్రముఖ పాత్ర పోషించింది. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలతో సంభాషించేందుకు ప్రధానమంత్రి ఆకాశవాణిని ఎంచుకోగా ప్రధాని ప్రసంగం తెలుగు అనువాదాన్ని హైదరాబాద్ కేంద్రం తెలుగు ప్రజలకు చేరవేస్తోంది. సాంకేతికతలో మార్పులను అందిపుచ్చుకుంటూ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆధునీకరణ దిశగా సాగింది. ఒకప్పుడు ఏఎం ఫ్రీక్వెన్సీలో ప్రసారాలు మొదలుపెట్టిన ఈ కేంద్రం ఇప్పుడు ఎఫ్ఎం సాంకేతికతతో శ్రోతలను చేరుకుంటోంది. డిజిటల్ యుగంలో ప్రసార భారతి యాప్, ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి సేవలందిస్తోంది. సామాజిక మాధ్యమాలకు కూడా విస్తరించి కాలానుగుణంగా మారుతోంది.